ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే సేవకు మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చిన సమయంలో ఎంత త్వరగా మనం సమాధానాలను గుర్తించినట్లయితే అంత త్వరగా మనకు జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఛానల్ ద్వారా నేను ప్రతిరోజు కూడా మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేర్పిస్తున్నాను. సో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కూడా ఇవి నేర్పించడం జరుగుతుంది. సో తప్పకుండా వీటిని వినియోగించుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ అనేది పొందుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఈ యొక్క వీడియోకి నేను 100 లైక్స్ అని టార్గెట్గా ఇస్తున్నాను. సో తప్పకుండా అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు 15x15, 25x25, 35x35 అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 15 స్క్వేర్, 35 స్క్వేర్, 45 స్క్వేర్ అన్నట్టుగా కూడా మనకి ఇస్తూ ఉంటాడు. సో వీటిని మనం ఎంత త్వరగా చేయగలం అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది ట్రిక్ అనేది. సో ఇది మీరు చిన్న కండిషన్స్ని గుర్తించుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 15x15లో 5 కలిపితే ఎంత అయింది? 10 అయింది. ఓకే, కండిషన్ 1 ఏంటంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలు కలిపితే మనకు 10 అవ్వాలి. ఇంకోటి ఏంటంటే 10ల స్థానంలో మనకు ఒకే అంకె అనేది సేమ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకట్ల స్థానంలో ఉన్న అంకె అనేది 10 అయి ఉండాలి. అంతేకాకుండా 10ల స్థానంలో ఉన్న అంకె సేమ్గా ఉండాలన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. 5 5 0 ఎంత? 25, 5 5 25. సో పక్కన మనకు 1 ఉంది కదా, ఆ 1 తర్వాత వచ్చే అంకె ఏంటి? 2. ఓకేనా. 1 తర్వాత ఏమొస్తుంది? 2. 2 1 ఎంత? 2. సో వెంటనే మీరు ఆన్సర్ వేసేయండి, అంతే అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం మళ్ళీ ఇంకోటి. 5 5 0 ఎంత? 25. ఓకే, మనకు పక్కన 10ల స్థానంలో 2 ఉంది. 2 తర్వాత వచ్చే నెంబర్ అంత కామన్గా 3 వస్తుంది. 3 2 ఎంత? 6. సో చాలా సింపుల్ అన్నమాట. ఈసారి మీరు చెప్పండి. 5 5 0 ఎంత? 5 5 0 25. ఓకేనా. 3 తర్వాత వచ్చే నెంబర్ అంతా 4 కదా. 4 3 0 ఎంత? 12. ఓకే, తర్వాత మనకు 45x45లో మనకు 5 5 0 ఎంత? 25. 4 తర్వాత వచ్చే నెంబర్ అంతా 5 కదా. 4 5 0 20. ఓకే, 55x55 ఇచ్చాడు. 5 5 0 అంతా 25. 5 తర్వాత వచ్చే నెంబర్ అంతా 6 కదా. సో 6 5 0 30. సో ఈ విధంగా మనం చాలా త్వరగా వితిన్ సెకండ్స్లో మనం చేసేవచ్చు అనమాట. సో ఈ విధంగా కాల్కులేషన్స్ అనేది చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలా మంచి ట్రిక్ అనేది అనమాట. మనకు ఏ విధంగా స్క్వేర్స్ కానీ ఇచ్చాడు అనుకోండి, 25 స్క్వేర్, 35 స్క్వేర్, 45 స్క్వేర్ అని ఇచ్చాడు అనుకోండి. సో అప్పుడు మనం అలా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మీరు అటువైపు చూడండి. ఇక్కడ మనకు 13x17, 21x29, 34x36, 42x48, 51x59 అన్నట్టుగా ఇక్కడ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అయితే మనకు వర్కౌట్ అయితే అవుతుంది. సో ఇదే విధంగా ఇప్పుడు మీరు ఏ విధంగా చేశారు అదే విధంగా చూడండి. ఇక్కడ 1వ స్థానంలో ఉన్న వాటిని కలిపితే 10 అనేది రావాలి. ఓకే, 1వ స్థానంలో ఉన్న వాటిని కలిపితే 10 అనేది రావాలి. సో మనకు 10ల స్థానంలో ఉన్న అంకెలు సేమ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఈ యొక్క ట్రిక్ అనేది మళ్ళీ యూజ్ అవుతుంది. 7 3 అంతా 21. తర్వాత 1 తర్వాత వచ్చే నెంబర్ 2 కాబట్టి 2 1 2 అన్నమాట. అది వేసుకుంటే సరిపోతుంది. సో 21x29 9 చూసినట్లయితే 9 1 9 కాబట్టి 0 9 అనేది వేయాల్సి ఉంటుంది. ఓకే, సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 0 అనేది వేయాలి. 2 తర్వాత వచ్చే నెంబర్ 3 కాబట్టి 2 3 6. ఓకే, 34x36 చూసినట్లయితే 6 4 24. 3 తర్వాత వచ్చే నెంబర్ అంతా 4 కాబట్టి 4 3 12, 12 24 అనమాట. తర్వాత చూడండి సేమ్గా చేయాలి. సో 8 2 16. 4 తర్వాత వచ్చే నెంబర్ అంతా 5 కాబట్టి 5 4 20, 20 16 అనమాట. తర్వాత 51x59 చూసినట్లయితే 9 1 9 కాబట్టి 0 9 వేయాల్సి ఉంటుంది. 5 తర్వాత వచ్చే నెంబర్ 6 కాబట్టి సో 30 0 9. సో ఈ విధంగా మనకు రావడం జరిగింది వితిన్ సెకండ్స్లో మనం. సో చాలా సింపుల్గా చేసేవచ్చు. అయితే కండిషన్స్ అయితే గుర్తున్నాయి కదా. సో ఖచ్చితంగా 1 మరియు 1ల స్థానంలో ఖచ్చితంగా మనం ఏవైతే అంకెలు ఉన్నాయో వాటిని కలిపితే 10 అవ్వాలి. 10ల స్థానంలో ఉన్న అంకె సేమ్గా ఉండాలి. అప్పుడు ఈ యొక్క ట్రిక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క కండిషన్స్ అయితే గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు వీలైన త్వరగా ఈ యొక్క కాల్కులేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకేనా. అంతేకాకుండా మీకు ఇంకో డౌట్ అనేది రావచ్చు. సో ఒకవేళ 15 కాకుండా 25x45 అని, అంతేకాకుండా 34x27 అని, ఇంకా అంతేకాకుండా 55x75 అని ఇలా కాల్కులేషన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది మీకు నా నెక్స్ట్ వీడియోలో ఇచ్చేస్తాను. సో తప్పకుండా మీరు ఒకసారి వీటిని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ అనేవి 100% అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.